ఒక్కసారి వీడియో చూడు. దేవుణ్ణి నమ్ముతున్నాం. అయితే ఈ రోజు పొద్దున బస్ ఎక్కి ఉండాల్సింది, అంటే మన గుడిలో తొక్కేసినట్టు ఉండింది కదా, అక్కడ ఉండాల్సింది. టిప్పర్ లారీ లంజా కొడుకు రాంగ్ రూట్ లో దూసుకొచ్చినప్పుడు ఏ దేవుడు అడ్డొచ్చాడు? అరే ఆ ట్రిప్పర్ లారీ లంజా కొడుకు రాంగ్ రూట్ లో వచ్చాడని నీకు అర్థమైంది. ఇక్కడ తప్పెవడు చేశాడు? ఒక మనిషి. ఇక్కడ బలైపోయింది ఎవడు? ఒక మనిషి. ఇప్పుడు మనిషి చేసిన తప్పుకి మనిషే కదరా బలయ్యాడు. దేవుడు ఏం చేశాడు మధ్యలో? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మనం తప్పు చేస్తున్నాం, మనమే బలవుతున్నాం. మధ్యలో దేవుడు ఏం చేశాడో నాకు అర్థం కావట్లేదు. ఈ కంకర మొత్తం బస్సు మీద పడి జనాలు ఊపిరాడక చేస్తుంటే ఏ దేవుడు వచ్చాడ్రా ఎరుపుక? అరే లారీ పడి మనుషులు చనిపోయారు, ఓకే, నేను కాదనట్లేదు. కానీ మిగతా బతికిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఏంటి? అంటే వీళ్ళు చచ్చిపోయారు కాబట్టి దేవుడు లేడా? మిగతా వాళ్ళు బతికారు కదా, మరి వాటి సంగతి ఏంటి? వాటి సంగతి ఏంటి నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పిన లాజిక్ ఏంటో నాకు ఇప్పటికీ ఎక్కట్లేదు. అసలు ఏ దేవుడు కాపాడాడరా అంటే మిగతా వాళ్ళని దేవుడు కాపాడాను అనుకోవచ్చు కదా, అలా ఎందుకు అనుకోవట్లేదు? లేదు, వాళ్ళ పాపం పండింది పోయారంటే మెట్టిరిగిపోద్దు ఒక్కొక్కడికి. మన కాశీపుగ్గులో 13 ఏళ్ల పిల్లాడు నిఖిల్ ఏం పాపం చేశాడు? ఏకాదశి అని చెప్పి తన తండ్రితో గుడికి వెళ్ళాడు. ఏమైంది తప్పు? అది దేవుడు ఆశీర్వదించాడా? లేదే. నిజమేరా, వాళ్ళ తల్లితో కలిసి గుడికి వెళ్ళాడు, వాడు చనిపోయాడు. నేను కాదని చెప్పను. ఇక్కడ తప్పు ఎవరిదో తెలుసా? ఆ గుడి యాజమాన్యంది. ఖచ్చితంగా జనం వస్తారని తెలుసు కదా, మన అంటప్పుడు ప్రొటెక్షన్ పెట్టచ్చు కదా. సో ఇక్కడ పెట్టలేదంటే తప్పు ఎవరిది? మన మనిషిదే కదా. తప్పు మనలో పెట్టుకుని దేవుడిని అంటే వింటారు, నాకు అర్థం కాదు. సరే దేవుడు ఉన్నాడో లేదా తర్వాత విషయం. ఇక్కడ తప్పు ఎవరిది? ఇక్కడ మన మనుషులు కూడా ఎలా తయారయ్యామో తెలుసా? శనివారం వస్తే పెద్ద వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తేనే పుణ్యం వస్తుంది. ఈ లోపల ఉన్న పక్కన ఉన్న గుడికి వెళ్తే రాదనమాట. అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి కాదనమాట, వాళ్ళ కొడుకు వాళ్ళ అన్న ఉంటారు. అంటే ఇక్కడికి రూపు మారిపోతే అక్కడ వేరే అతను ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే మనిషి స్వార్థంగా ఆలోచిస్తున్నాడు. ఇన్ కేస్ ఆ గుడి యాజమాన్యం పోలీస్ ప్రొటెక్షన్ పెంచున్నా, ఇలా ముందు ఇన్ఫార్మ్ చేసి ఉన్నా, ఖచ్చితంగా అక్కడ అలాంటి ఇన్సిడెంట్ జరిగేది కాదు. ఇక్కడ గుడి యాజమాన్యం డబ్బుల కోసం ఆలోచించి ఉండొచ్చు. ఇక్కడ తప్పు ఎవడిది? మనిషిది. మనం చేసుకున్న తప్పుకి ఎవరిని ప్రశ్నిస్తావు నువ్వు? మనకు ఉండాలి బుద్ధి. నువ్వు నెక్స్ట్ వీడియోలో అన్నావు మనిషి నిర్లక్ష్యం అని చెప్పి, మరి అదే మాట్లాడచ్చు కదా. దేవుడు లేడంటే లాస్ట్లో ఒక డైలాగ్ దిగారా, నిజంగా నాకు నచ్చింది. ఉన్నా నువ్వు నమ్మద్దు, ఇది యాక్సెప్టెడ్. ఉన్నాడో లేదా తర్వాత విషయం. ఇక్కడ జరుగుతున్న ప్రతి పనికి కూడా మనదే తప్పు. ఇక్కడ ఏంటంటే ఒక మనిషి చేసిన తప్పుకు ఒక మనిషే బలైపోతున్నాడు. అది నిర్లక్ష్యమైనా కానీ స్వార్థమైనా కానీ. అంతేగాని దేవుడు ఏం చేయలేడు కదా. ఉన్నాడో లేదో తర్వాత విషయం. నేను ఉన్నాడని చెప్పట్లేదు.